అందరికీ నమస్కారం అండి. హెల్దీ వన్కి స్వాగతం. ఈరోజు మనం ఏంటి అంటే కొబ్బరి నూనె పడతామండి. ఇది కూడా చూడండి, ఇది 10 kgs బ్యాగ్, మొత్తం 15 kgs ఆయిల్ పడతాం. ఇప్పుడు ఇదిగోండి, ఇంత క్వాలిటీగా ఉంటుందండి. మనం తీసుకొచ్చేది ఏంటంటే కురిడి తీసుకొస్తాము. ఇదిగోండి ఇట్లా మొత్తం మళ్ళీ మనం కట్ చేసుకొని ఇప్పుడు ప్రాసెస్ చేస్తాము. దాంట్లో అది కరెక్ట్గా బాగానే ఉందా లేదా అన్ని చెక్ చేసుకొని మరీ వేస్తామండి. ఒక కొబ్బరి తీసి చూస్తుంటాం. ఇదిగోండి, ఇందులో ఆల్రెడీ ఉన్న కురిడీలో కూడా ఇలా ఖరాబ్ ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా తీసి పక్కకు పెట్టేస్తాం. ఇదిగోండి, ఏవైతే ఖరాబ్ ఉంటాయో అవన్నీ తీసి పక్కకు పెట్టేస్తాము. ఏవైతే మనకు మంచి క్వాలిటీ ఉంటాయో అవి మాత్రమే ఇక్కడ మనం యూజ్ చేస్తామన్నమాట. అట్లా ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి చెక్ చేస్తారు. మనం ఇది కూడా 20 kgs ప్యాక్ తీసుకుంటే మనకు 15 kgs ఆఫ్ కొబ్బరి వెళ్ళిందండి. మిగతాది ఎక్స్ట్రా ఎక్సెస్ అంతా ఇట్లా ఖరాబ్ అయిపోయింది మొత్తం ఇట్లా పక్కకు తీసేస్తామండి. ఈ కొబ్బరి మొత్తం తీసేసి ఏదైతే మనకు మంచిగా వస్తుందో దీన్ని మాత్రమే మనం ప్రాసెస్ చేస్తాం. ఇక ప్రాసెస్ చూపిస్తాను వచ్చేసి. 15 kgs వేసాం కదా, మెల్లగా ఇలా క్రష్ అవుతుంది. ఆయిల్ అనేది ఇలా వచ్చేస్తూ ఉంటుందండి. ఈ ఆయిల్లో ఏంటంటే మనం ఎలాంటి వాటర్ అనేది యూజ్ చేయము. కొబ్బరి నుంచి డైరెక్ట్ కంప్లీట్గా వచ్చేస్తుంది. మిగతా ఆయిల్స్లో అయితే కొన్ని వాటర్ అనేది యాడ్ చేస్తామండి మనం. ఇదిగోండి ఎంత ప్యూర్గా వాటర్ ఫామ్లో వచ్చేసిందో చూసారా. ప్యూర్ అండి. దీన్ని వంటల్లోకి వాడుకోవచ్చు, తర్వాత హెయిర్కి వాడుకోవచ్చు, తాగడానికి వాడుకోవచ్చు, హెల్తీగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇదిగోండి, ఇప్పుడు కొబ్బరి అనేది కంప్లీట్గా ఇలా క్రష్ అయిపోయింది. ఆయిల్ చూడండి, సేమ్ అసలు యాక్చువల్గా వాటర్ ఎలా వస్తుందో అలా అనిపిస్తుందండి. అంత ప్యూర్ ఫామ్లో ఉంటుంది కొబ్బరి ఆయిల్ అనేది. ఎందుకంటే కురిడి పడతాం కదా, అదే మనం కనుక ఈ కొబ్బరి చిప్పలు అవి యూజ్ చేసామనుకోండి, ఇంత ప్యూర్గా రాదు ఆయిల్ అనేది. అది తాగడానికి తినడానికి కూడా అంత టేస్టీగా ఉండదు. ఈ ఆయిల్ ఏంటంటే తాగడానికైనా ఇంకా తినడానికైనా వంటల్లో యూజ్ చేసుకోవడానికైనా చాలా ప్యూర్. హెయిర్కి కూడా మంచిదండి ఈ ఆయిల్ యూజ్ చేయడం.